హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. పరమశివుణ్ణి వివిధ పేర్లతో కొలిచే ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉంటే ఇక్కడ మాత్రం స్వామిని దొంగ మల్లన్నగా పిలుస్తారు. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించడం వల్లే స్వామికి ఆ పేరు వచ్చిందని ప్రతీతి. ఇక్కడ ఏటా మార్గశిర మాసంలోని అంగరంగ వైభవంగా నిర్వహించే కళ్యాణంలో జాతరలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు రావడం విశేషం. సాధారణంగా ఆలయాలను రాజులు లేదా భక్తులు కట్టిస్తారు, కానీ ఎక్కడా లేని విధంగా ఈ శివాలయాన్ని ఇద్దరు దొంగలు అది ఒక రాత్రిలో నిర్మించారని కథ. 1000 సంవత్సరాల కాలం నాటి ఈ ఆలయం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామంలో కనిపిస్తుంది. భక్తుల కోరికలు తీర్చే బోలాశంకరుడు దొంగ మల్లన్నగా కొలువైన ఈ ఆలయంలోని ఏటా మార్గశిరంలోని నిర్వహించే జాతరను చూసేందుకు 2 కళ్ళు చాలవట. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. ఒకప్పుడు ఇద్దరు దొంగలు ఈ ఊరికి వచ్చి ఆవుల్ని దొంగిలించేవారట. ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా తాము తప్పించుకోగలిగితే గుడి కట్టిస్తామంటూ అక్కడే ఉన్న శివలింగానికి మొక్కుకున్నారట. కాసేపటికి విషయం తెలిసి కొందరు దొంగల్ని వెంబడించిన ఆవుల రంగు మారిపోవడంతో వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారట. దాంతో దొంగలు తాము మొక్కుకున్నట్లుగానే ఒక రాత్రిలోనే తమకు తోచినట్లుగా స్వామికి ఆలయాన్ని నిర్మించి పారిపోయారట. ఈ విషయం ఊరి వాళ్లకు తెలియడంతో స్వామిని దొంగ మల్లన్నగా పిలవడం మొదలు పెట్టారని కథనం. కొన్నాళ్లకు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడున్న శిలాశాసనాలు చెప్తున్నాయి. ఇక్కడ కొలువైన స్వామికి బోనాలు సమర్పించి పట్నాలు వేస్తే ప్రత్యేకంగా కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో కొలువైన మల్లికార్జున స్వామికి ప్రతిరోజు రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అలాగే శివరాత్రి, కార్తీక మాసంలో విశేషమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఇవి కాకుండా మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పంచమి నాడు స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించడం, దేవతామూర్తులను ఊరేగించి ఆ మర్నాటి నుంచి జాతరను ప్రారంభిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఆది బుధవారాల్లో జరిగే జాతరను అమావాస్య వరకు కొనసాగుతుంది. కొండూరు వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలు, బోనాలు సమర్పించడం, పట్నాలు వేయడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆ సమయంలో శివసతుల పూనకాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు చూసేందుకు 2 కళ్ళు చాలవు. పండుగ వాతావరణాన్ని తలపించే ఈ జాతరలో భక్తులు తెల్లవారుజాములే ఆలయానికి చేరుకొని కొత్త పంటతో కొత్త కుండలోని బోనం తయారు చేసి డప్పు చప్పుళ్లతోని ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత స్వామికి నివేదిస్తారు. అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆ వేడుకల్లో ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, మంచిర్యాల జిల్లాల్లో నుంచి వేలాది మంది భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. చివరిగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, చండీ హోమం, పూర్ణాహుతితోని ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఆలయంలో స్వామితో పాటు గణపతి, నాగదేవత, భైరవుడు, జగన్మాత వంటి దేవతామూర్తులను కూడా దర్శించుకోవచ్చు. దొంగమల్లన్న ఆలయం జగిత్యాల పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా జగిత్యాల చేరుకుంటే అక్కడి నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి. జాతర సమయంలో జగిత్యాల నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. రైల్లో రావాలనుకునే భక్తులు హైదరాబాద్ నుంచి కాజీపేట్ లేదా వరంగల్ కు వచ్చి అక్కడి నుంచి బస్సులో కరీంనగర్ మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.